హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ సోమవారం శుభాకాంక్షలు. నేను ఈరోజు కూరాడు కుండను పూజించుకున్నాను. తెలంగాణలో అందరికీ కూరాడు తెలిసే ఉంటుంది. గృహప్రవేశం అప్పుడే కూరాడుని ఇంట్లోకి తీసుకొచ్చుకొని అప్పటి నుంచి ఏ పండుగలైనా వ్రతాలైనా కూరాడును పూజిస్తుంటారు కదా. నేను ఈరోజు శ్రావణ మాసం స్టార్టింగ్ అయింది కాబట్టి కూరాడును పూజించాను. ముందుగానే కాటన్తో ఇంతకుముందు పెట్టుకున్న పసుపు కుంకుమలన్నీ డ్రైగా ఉన్నప్పుడే తీసేసి తర్వాత కొంచెం సున్నాన్ని వాటర్లో కలిపి కూరాడుకుండకు పైన కింద మధ్యలో గ్యాప్ వదిలేసి అప్లై చేసుకోవాలి. ఆ సున్నం పైనుంచే తడిగా ఉన్నప్పుడే పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవాలి. తర్వాత మధ్యలో గ్యాప్లో ఇలా ఆయిల్ పెడుతున్నాను. కాటన్తో ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ పైనుంచి పసుపుతో ఇలా ముగ్గులా వేసుకోవాలి. అంతే, ఇలా కూరాడుకుండను పూజించుకొని ఇది ఆనవాయితీ ప్రకారం ఎవరికి ఎలా ఉంటే అలా పూజించుకోవచ్చు. మన తెలంగాణలో కూరాడుకుండను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కదా. మీలో ఎంతమంది కూరాడుకుండను పూజిస్తారు? మీరు ఇలానే పూజిస్తారా, ఇంకా వేరేలా కూడా చేసుకుంటారా? నేనైతే ఇలా చేస్తాను. ఇలా ఈరోజు